వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్లో లాస్ట్ పార్ట్ చూస్తున్నాం. సో ఫిఫ్త్ పార్ట్ ఇది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూపిస్తాను. సో ప్రీవియస్ క్వశ్చన్స్, గతంలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు క్లాస్లో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇవ్వబడింది: 4368 ప్లస్ 2158 minus 596 minus x is equal to 3421 plus 1262. ఇది ప్రీవియస్ క్వశ్చన్, బ్యాంక్ పిఓస్ 2009లో అడిగిన క్వశ్చన్ అండి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయాలి. ఓకే, ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఫస్ట్ బేసిక్స్లో మనం అంటే సింప్లిఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ సింబల్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ బై ఇంటూ, ఇలా చెప్పాను కదా. ఆ సింబల్స్ అన్నీ ఇక్కడ మనకు యూజ్ అవుతాయి. ఓకే అండి, ఫస్ట్ దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. కాబట్టి ఈ -596ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్లస్ 596 అవుతుంది. అప్పుడు 3421, 1262, 596 అన్నీ రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ సింబల్గా వచ్చేసి ఉంటాయి. ఓకే, అయితే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇవి అడిషన్ చేసుకుందాం. ఫస్ట్ టూ నంబర్స్ 4368 ప్లస్ 2158 ఈ రెండు యాడ్ చేసుకుందాం. సో ఆ రెండు యాడ్ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, 8 plus 8 16, again 6 plus 6 12, 2 plus 3 5 and 2 plus 4 6. ఓకే, టోటల్ వాల్యూ మనకు 6526 అని వచ్చింది. నెక్స్ట్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోయి ప్లస్ సింబల్కి వచ్చింది కాబట్టి అప్పుడు టోటల్గా ఈ త్రీ వాల్యూస్ని అడిషన్ చేసుకుందాం. ఓకే, -x ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో చూడండి, అన్నీ యాడ్ చేసుకుందాం. 2 + 1 3, 3 + 6 9. నెక్స్ట్ 6 + 2 8, 8 + 9 17. ఓకే, నెక్స్ట్ 3 + 4 7, 7 + 5 12. ఓకే, 2 + 3 5. నెక్స్ట్ మనకు వచ్చిన వాల్యూ 5279. సో మనకు దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ చేయడానికి ఎక్స్ను రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తాం, 5279ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేద్దాం. అప్పుడు ఇది యువతలకి వస్తే మైనస్ అవుతుంది, ఎక్స్ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి 6526 మైనస్ 5279 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ రెండు మనం వాల్యూస్లో నుంచి మనకి ఎక్స్ వాల్యూని ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 16లో 9 - 7, 16లో 9 - 7. ఆల్రెడీ ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 11 ఉంటుంది. సో 11లో 7 - 4. నెక్స్ట్ ఇక్కడ బారో తీసుకున్నాం కాబట్టి 4 ఉంటుంది. 14లో 4లో 4 ఉంటుంది కాబట్టి 4లో 2 - 2. నెక్స్ట్ ఇక్కడ 6 అట్లాగే ఉంటుంది. ఓకే, 6లో 5 - 1. సో ఎక్స్ వాల్యూ 1247. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 1247. ఈ విధంగా 3456 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 8 దట్ ఈస్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇది బ్యాంక్ పిఓ 2008లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, దీంట్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నంబర్ ఏంటి, విచ్ నంబర్ కమ్స్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నంబర్ ఏంటో కనుక్కోవాలి కాబట్టి లెట్ ద క్వశ్చన్ మార్క్ ఈజ్ ఎక్స్. క్వశ్చన్ మార్క్ను ఎక్స్ అనుకోండి. ఓకే, దీంట్లో ఈ రెండు తీసుకున్నట్లయితే 3456 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 8. ఓకే, సో that is equal to
ఎక్స్, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. దెన్ 12తో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం. 12 2s 24, 12 2s 24 అండ్ 105. ఇక్కడ 10 బ్యాలెన్స్, పక్కన 5, 105. 12 8s 96, 96 పోతే అగైన్ మళ్ళీ 96 ఉంది. 12 8s 96 అంటే 288 డివైడెడ్ బై 8. 288 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, దెన్ 288లో 8 ఎన్ని టైమ్స్ పోతుందో అదే మనకు కావాల్సిన వాల్యూ. 8 3s 24 and 8 6 48. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 36. ఓకే అండి, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఓకే, సో ఇది బ్యాంక్ పిఓ 2008 క్వశ్చన్. 13 into 252 divided by 42 plus 170 is equal to question mark plus 47. బ్యాంక్ పిఓ 2010 క్వశ్చన్ అండి. ఓకే, దీంట్లో బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ డివిజన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, ఈ విధంగా వెళ్తాం. బట్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ని ఎక్స్గా తీసుకుందాం. ఓకే, రైట్. 13 into 252 by 42 plus 170 is equal to x plus 47. ఓకే, ఎక్స్ ప్లస్ 47. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఏ టేబుల్తో పోతుందో చూద్దాం. ఓకే, 2 టేబుల్తో 2 21s, 2 1s, 2 2s, 2 6. అగైన్ 21 టేబుల్తో 21 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 13 6 78 ప్లస్ 170 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 47. ఓకే అండి, నా ఈ రెండు అడిషన్ చేసుకుంటే అప్పుడు 170 ప్లస్ 78 248, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 47. సో ఈ 47ని రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేస్తే -47 అవుతుంది. సో 248 minus 47, 248 minus 47, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 248లో 47 మైనస్ చేసుకుంటే 201. సో ఎక్స్ వాల్యూ 201. సో మనకు వచ్చింది ఎక్స్ వాల్యూ ఎంత అండి? 201 ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 460 into 15 minus 5 into 20 is equal to how much? Bank PO 2010 previous question. Okay, now 460 into 15 minus 5 into 20 enough. 15 zeros 0, 15 6s 90, 15 4s 60 plus 9 69 minus 5 20s 100. Okay, 100, that is equal to question mark means x. 6900 minus 100, that is equal to 6800. So x is 6800. ఓకే అండి, సో ఈ విధంగా మనం బాడ్మాస్ రూల్ను బేస్ చేసుకొని తర్వాత లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి సింబల్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి ఇవన్నీ కూడా మనం సింప్లిఫికేషన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. నేను చెప్పేవి స్లోగా చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వెరీ సింపుల్గా ఉంటుంది. సబ్జెక్ట్ వస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే 2-3 సార్లు ఆ వీడియో చూడండి, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ మీరే చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, నెక్స్ట్ నేను చెప్పే క్లాసెస్ మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. నేను ఎవరికి కాంపిటీషన్ కాదు. నా వల్ల ఒక 10 మంది అయినా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. నేను ఎవరికి కాంపిటీషన్ కాదు. మరొకసారి చెప్తున్నాను, నా సబ్జెక్టు ఏదైతే ఉందో అది చాలా స్లోగానే ఉంటుంది కానీ పర్మనెంట్గా ఉంటుంది మైండ్లో.
అది కావాలి నాకు కావాల్సింది. సో మీరు సబ్జెక్టు పర్మనెంట్గా నేర్చుకోండి. సబ్జెక్టు నేర్చుకొని ఉంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వెళ్ళవచ్చు. ఓకే అండి. సో తొందరపడి ఆరాటపడి సబ్జెక్టు అవ్వాల్సిన పని లేదు. ఓకే. సో తొందరపడడం, అన్నీ ఒకేసారి నేర్చుకోవాలని అందరూ నేర్చేసుకున్నారు నేను ఇంకా నేర్చుకోలేదని కంగారు పడకండి. మీకు ఇంకా టైం ఉంటుంది. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం జాబ్ కొడతాం ఖచ్చితంగా అనే ఫీలింగ్తో మీరు నేర్చుకోండి. సబ్జెక్టు ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద ఉంచుకోండి. ఓకే అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ -2763 divided by 86 into 13 is equal to 08. LIC ADO 2007 క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎక్కడ కనిపిస్తాయంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చూస్తే ఇవన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ వేరే బుక్స్లో కూడా కనిపిస్తాయి మీకు. ఓకే. ఇది LIC ADO 2007లో అడిగిన క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు కావాల్సిన నంబర్ ఏంటో కావాలి. సో దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇక మనకు రూల్ ప్రకారం ఏ విధంగా వస్తుంది, x - 2763 divided by 86 into 13 is equal to 208. ఓకే. x - 2763 by 86 into 13 is equal to 208. ఓకే. సో మరి ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే 13 టేబుల్తో 208ని క్యాన్సిల్ చేసుకుందాం. 13 1 = 13, 13 6 = 78. ఓకే. అక్కడ ప్లేస్లో మనకు వచ్చిన నంబర్ ఎంత అండి, 16 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ 86 = అవతలకి మూవ్ చేద్దాం. అప్పుడు ఇంటూ 86 అవుతుంది. x - 2763 16 into 86. ఓకే. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అవుతుంది. x - 2763 16 6 = 96, 6 and 9, 16 8 = 128, 128 plus 9 137. ఓకే. 1376. ఓకే. సో మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 2763ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే ప్లస్ అవుతుంది. సో x = 1376 plus 2763. సో ఎక్స్ వాల్యూ 3 plus 6 9, 6 plus 7 13, 8 plus 3 11, 3 plus 1 4, 4139. సో ఎక్స్ వాల్యూ 4139. నెక్స్ట్ క్వశ్చన్ 3565 divided by 23 plus 4675 divided by క్వశ్చన్ మార్క్ ప్లస్ 430. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే నంబర్ ఏంటో కనుక్కోవాలి. ఇది బ్యాంక్ రిక్రూట్మెంట్ 2008 క్వశ్చన్. బ్యాంక్ పీఓస్ వేరు, బ్యాంక్ రిక్రూట్మెంట్ క్వశ్చన్ ఏంటి. పీఓ అన్నప్పుడు పీఓ ఇస్తాను, రిక్రూట్మెంట్ RE అంటే రిక్రూట్మెంట్ 2008 క్వశ్చన్. 3565 divided by 23 plus 4675 divided by question mark is equal to 430. So find the value of question mark. Let the question mark is x. First part 3565 divided by 23 plus 4675 divided by some x is equal to 430. ఓకే రైట్. ఇక్కడ మనకు 23 టేబుల్తో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చూద్దాం. 23 1 = 23 పోతే ఇంకా 12 బ్యాలెన్స్ ఉంది, పక్కన 6 126. 12 5 12 పక్కన 6 ఉంది 126. అందులో 23 5 115. సో 115 అగైన్ మళ్ళీ 5 టైమ్స్ పోతుంది 155.
సో ఇప్పుడు ఈ 155ని ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే అది -155గా వెళ్ళిపోతుంది. ఓకే చూడండి 23 ఇక్కడ 155 టైమ్స్ పోయింది. ఆ 155 అవతలకి వెళ్తే -155 అవుతుంది. ఓకే 4675 by x is equal to 430 minus 155. 4675 by x is equal to 130 లో 430 లో 155 మైనస్. ఓకే ఇక్కడ 0 మీన్స్ 10 లో 5 మైనస్ 5 ఉంటుంది. ఇక్కడ 2 బారో తీసుకున్నాం కాబట్టి 2 అంటే 12 లో 5 పోతే 7 ఉంటుంది. అగైన్ ఇక్కడ 3 బ్యాలెన్స్ 3లో 1 పోతే 275 ఉంది. సో ఇప్పుడు 275 4675 అంటే 4675తో క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం 25 టేబుల్తో కానీ లేదా 275 టేబుల్తో కానీ డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీకు ఎట్లా వీలైతే అట్లా తీసుకోండి. ఓకే సో ఇప్పుడు మనకు 25 టేబుల్తో కానీ ఓకే తర్వాత 275తో కానీ తీసుకున్నట్లయితే 25 టేబుల్తో 25 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. 25 11s 275. 25 1s 25 పోతే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ 21 బ్యాలెన్స్ ఉంది. 217 అవుతుంది. అప్పుడు 217 అంటే 25 8s 200. ఓకే అగైన్ 175లో 25 ఎన్ని టైమ్స్ పోతుందంటే 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 11 టేబుల్తో 11 1s 11 7s. ఓకే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 17. సో x వాల్యూ 17 మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే రైట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్, టేబుల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్లో బేసిక్స్ నుంచి చెప్తున్నాను నేను. టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టేబుల్స్ వస్తేనే మీకు సింప్లిఫికేషన్ సింపుల్ అవుతుంది. కాబట్టి టేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమని మొదటి నుంచి చెప్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్ అనేది టేబుల్స్ రాకపోతే మీరు మొత్తం ప్రాబ్లం అంతా చేసిన లాస్ట్లో మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో వెనకబడ్డట్టే. టేబుల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే రైట్ నెక్స్ట్ చూడండి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసాం, బట్ ఇది RRB 2006లో అడిగిన క్వశ్చన్ అండి. 6 + 6 డివైడెడ్ బై 6. అయితే మనం ఏం చెప్పుకున్నామంటే బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓపెన్ బ్రాకెట్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఓపెన్ బ్రాకెట్లో ఉండే నంబర్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇందులో బ్రాకెట్లో ఉండే నంబర్స్ 6 4s 24 అడిషన్ చేసుకుంటే 24 వస్తుంది డివైడెడ్ బై 6. ఇక డినామినేటర్లో బ్రాకెటే లేదు కాబట్టి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నామంటే డివిజన్కి ఇస్తున్నాం. అప్పుడు 4 డివైడెడ్ బై 4 మీన్స్ 1 అవుతుంది. మిగిలిన 4s యాడ్ చేసుకుంటే అప్పుడు 3 4s 12 అవుతుంది. సో ఫైనల్గా 24లో 6 4 టైమ్స్ పోతుంది. బై 12 + 1 13. ఆన్సర్ 4/13. ఇది RRB 2006లో అడిగిన క్వశ్చన్. ఓకే నెక్స్ట్ ఇంకొకటి 5 × 5 + 3 × 2 by 6 + 5 × 4 × 5/4. ఇది కూడా RRB 2006లో అడిగిన క్వశ్చన్. ఓకే ఇలాంటి క్వశ్చన్స్లో ఇక్కడ మనకు 4 క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఇక న్యూమరేటర్కి వెళ్తే 5 5s 25 + 3 2s 6 బై ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 6 + 5 × 5 డినామినేటర్లో ఏమవుతుందంటే ఇంటూ ఉంది కదా, మరి ఇంటూ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి 5 5s 25. ఓకే న్యూమరేటర్ 31 బై డినామినేటర్ 31. టోటల్ వాల్యూ 1. ఆన్సర్ ఎంత అండి 1 రావాలి. ఓకే ఇఫ్ x + y = 23 and xy = 126, what is the value of x² + y²? బ్యాంక్ రిక్రూట్మెంట్ 2010 క్వశ్చన్.
if x plus y is equal to 23 and xy is equal to 126, what is the value of x square plus y square? Okay, very simple question. A plus b whole square, a square plus b square plus 2ab ఆ ఫార్ములా ప్రకారం కనపడుతుంది మనకు. కాబట్టి ఏబీల ప్లేస్లో xyలు ఉన్నాయి. ఓకే, x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇది ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో దీంట్లో నుంచి వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, వాళ్ళు అడిగింది కనుక్కుందాం. ఓకే అండి, రైట్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై మీన్స్ 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ చేయాలి. ప్లస్ 2 ఇంటూ xy means 126. Okay, all right. Next, 23 square 529 is equal to x square plus y square plus 2 into 126. ఇది 252 అవుతుంది, 252. దెన్ 252ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే అది -252 అవుతుంది. ఓకే, రైట్. 529 minus 252 is equal to x square plus y square. So 9 minus 2, 7. 12 minus 5, 7. 4 minus 2, 2. That is equal to x square plus y square. X square plus y square value is 277. 277. Okay, right. Next question. If a by b is equal to 4 by 5 and b by c is equal to 15 by 16, find the value of c square minus a square by c square plus a square. If a by b is equal to 4 by 5 and b by c is equal to 15 by 16, find the value of c square minus a square by c square plus a square. MBA 2007లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ డిఫరెంట్గా ఉండే క్వశ్చన్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటామో చూడండి. సో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటామంటే, ఈ వాల్యూస్ మనకు ఇచ్చాడు. ఏ బై బి ఇచ్చాడు, బి బై సి ఇచ్చాడు. ఏ బై బి, బి బై సి నుంచి ఈ విధంగా మనకు సి స్క్వేర్ ఏ స్క్వేర్ని ఫైండ్ చేయాలి. మరి అట్లా ఎట్లా వస్తుందో ఒక్కసారి చూద్దాం. ఓకే సార్, దీంట్లో మీరు గమనించినట్లయితే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ రెండు ఇలా రాసుకోవచ్చు. మైనస్ ఉంది కాబట్టి -1. ఇది న్యూమరేటర్ పార్ట్. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ -1 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మీన్స్ మళ్ళీ ఏ స్క్వేరే వస్తుంది. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇది న్యూమరేటర్ పార్ట్. అగైన్ సేమ్ అట్లాగే డినామినేటర్లో కూడా రాసేస్తాం. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ అవుతుంది, అంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎక్స్ట్రాగా ఏ స్క్వేర్ డినామినేటర్లో తీసుకున్నామో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకు అదే వస్తుంది. కాబట్టి సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ -1 బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1 అనేది రాసుకున్నాం. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత దీంట్లో మీరు గమనించినట్లయితే సి స్క్వేర్ బై ఏ స్క్వేర్, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని వచ్చింది. అంటే సికి స్క్వేర్ ఉంది, ఏకి స్క్వేర్ ఉంది, సికి స్క్వేర్ ఉంది, ఏకి కూడా స్క్వేర్ ఉంది. కాబట్టి అప్పుడు దాంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే సి బై ఏ, సి బై ఏ హోల్ స్క్వేర్ -1 బై సి బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1గా తీసుకుంటాం. సి బై ఏ హోల్ స్క్వేర్ -1 బై సి బై ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఇచ్చాడు. సి బై ఏ హోల్ స్క్వేర్ -1 బై సి బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1. మరి సి బై ఏ అక్కడ ఇవ్వలేదు కదా, మరి సి బై ఏ ఎట్లా రాసుకున్నాం, ఎట్లా వస్తుందంటే ఇచ్చిన రెండు విలువలలో నుంచి మనం ఇప్పుడు వాల్యూ ఎట్లా తీసుకుంటామో చూడండి. ఏ బై బి ఏమి ఇంటూ
B by C is equal to 4 by 5 into 15 by 16. BB cancel, 5 ఇక్కడ 3 times, 4 ఇక్కడ 4 times పోతే మనకు వచ్చింది A by C is equal to 3 by 4. A by C 3 by 4 అయితే మనకు కావాల్సింది ఏం కావాలండి? C by A కావాలి. ఇది A by C, మనకు కావాల్సింది C by A అంటే రెసిప్రోకల్. దెన్ C by A is equal to 4 by 3. దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో A by C is equal to 3 by 4 అయితే C by A ఏమైంది? 4 by 3 అయింది. అప్పుడు C by A ప్లేస్లో 4 by 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 by 3 whole square minus 1 by 4 by 3 whole square plus 1. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఎట్లా ఉంటుందో చూడండి. 4 by 3 whole square means 4 square by 3 square. 4 square 16, 3 square 9 minus 1. 4 square 16, 3 square 9 plus 1. ఓకే రైట్. ఇప్పుడు 16 minus 9 ones are 9 by 9 by 16 plus 9 ones are 9, 16 plus 9 by 9. 9 డినామినేటర్లో ఉంటుంది. 16 minus 9 by 9, 16 plus 9 by 9. అప్పుడు 9 9 క్యాన్సిల్. 16 minus 9 7, 16 plus 9 25. టోటల్ వాల్యూ 7 by 25. ఇది ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఓకే రైట్. సో C square by A square minus 1, C square plus A square, C square by A square plus 1. ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన రెండింటిలో నుంచి మనం A by C కనుక్కున్నాం. A by Cని రివర్స్ తీసుకుంటే C by A వస్తుంది. C by Aని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ 7 by 25 వచ్చింది. ఓకే అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 343 into 343 into 343 minus 113 into 113 into 113 by 343 into 343 plus 343 into 113 plus 113 into 113. సో BED ఎంట్రన్స్ 2010 క్వశ్చన్ అండి. సో దీంట్లో ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. నేను చెప్పాను ఇంతకుముందు క్వశ్చన్స్లో. ఇక్కడ న్యూమరేటర్లో ప్లస్ ఉంటే 2 ప్లస్ చేసుకోవాలి, న్యూమరేటర్లో మైనస్ ఉంటే 2 మైనస్ చేసుకోవాలి అని చెప్పాను. అది ఫార్ములా ఇలా ఉంటుంది. A cube మైనస్ ఫార్ములా ఎలా ఉంటుందంటే A cube మైనస్ B cube బై A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ B స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు A మైనస్ B. ఈ ఫార్ములా ప్రకారం అక్కడ మనకు వాల్యూస్ తీసుకోవాలి. ఏ ప్లేస్లో నంబర్స్ రిపీట్ అయితే ఏబీలు అనుకోమని చెప్పాను కాబట్టి ఏ ప్లేస్లో 343 మైనస్ బి ప్లేస్లో 113. ఓకే, 3 మైనస్ 3 0, 4 మైనస్ 1 3, 3 మైనస్ 1 2, 230 ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంత అండి? 230. ఓకే రైట్. ఇక ఫార్ములాస్, ఆల్జిబ్రా ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. అవి ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి ఆన్సర్లు మీరు చూడంగానే చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 999 into 99 into 9 divided by 99 divided by 9 divided by 3 వాల్యూ ఎంత? 999 into 99 into 9 divided by 99 divided by 9 divided by 3 is equal to క్వశ్చన్ మార్క్. ఇది బ్యాంక్ POs 2009లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే రైట్. మరి దీన్ని ఎట్లా తీసుకుంటున్నామో చూడండి. 999 into 99 into 9 ఈ పార్ట్ బై 99 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 3 ఇట్లా వేస్తాం. ఓకే, దీంట్లో 99 క్యాన్సిల్డ్. ఓకే, 99 క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఏముంది? 999 into 9 divided by 9 divided by 3. Again 99 cancel. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏముందండి?
999 divided by 3. 999 divided by 3. 3 తోటి 333. 333 ఆన్సర్. ఓకే. 1.5 plus 11.5 plus 111.5 plus 1111.5. ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్సి 2010లో అడిగిన క్వశ్చన్. ఓకే రైట్. మరి దీని వాల్యూ ఏ విధంగా లెక్క వేసుకుంటాం చూడండి. ఇవన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. అగైన్ ప్లస్ ఇచ్చాడు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి, ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కామన్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఇంకా సింపుల్గా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే. సో 2 1s are 2 plus 1 3/2 plus 11 2s are 22 plus 1 23/2 plus 2 111s 222 plus 1 223/2 plus 1111 into 2 2223/2 2223/2. సో ఇక్కడ లైక్డ్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఆల్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో ఫ్రాక్షన్స్ బికమ్స్ లైక్డ్ ఫ్రాక్షన్స్. సో ఇవన్నీ సజాతి భిన్నాలు, హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ వేసుకోండి. ఓకే. సో పైన న్యూమరేటర్లో ఉండేవన్నీ అడిషన్ చేసుకుందాం. నంబర్స్ అన్ని వరుసగా అడిషన్ చేసుకొని న్యూమరేటర్ వాల్యూగా వేసుకుందాం. ఓకే. 3 plus 3 6 plus 3 9 plus 3 12 1 3 plus 2 5 5 plus 2 7. Next 2 plus 2 4. Next 2 2472. Next cancel with 2 1s 2 2s 236. Answer 1236. ఆన్సర్ 1236. ఓకే అండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. ఆర్ఆర్బి 2008 క్వశ్చన్. 2008 క్వశ్చన్. ఆర్ఆర్బి 2008. ఓకే. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిసి అన్నాడు. అగైన్ ఫైనల్గా ఏం అడుగుతున్నాడు అండి? ఏ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్నాడు. ఓకే రైట్. ఇక్కడ సి ప్లేస్లో మనము వాళ్ళు ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సి మీన్స్ ఏ మైనస్ బి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి ప్లేస్లో ఏ మైనస్ బి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామో చూడండి. A into B AB and B into B B square. A is equal to AB minus B square. B into B B square. Then B square ni left ki, A ni right ki move cheddam. B square is equal to AB minus A. A avuthaliki velli minus A avutundi, minus B square avuthaliki vachi plus B square avutundi. Then B square is equal, దీంట్లో ఏని కామన్ తీస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏని కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే B square ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ 1. దెన్ బి మైనస్ 1 రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్కి మూవ్ చేస్తే బి మైనస్ 1ని లెఫ్ట్కి మూవ్ చేస్తే B square బై బి మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు B square by B minus 1. So that is 2 minus 1 by 3 into 2 minus 3 by 5 into 2 minus 5 by 7 and so on. 2 minus 997 by 999 is equal to RRB 2007 question. So ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. అయితే ఒక ఐడియా ఉండాలి ఎట్లా అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఐడియా ప్రకారం వెళ్తే వెరీ సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి ఎట్లానో చూపిస్తాను. First of all, 3 2s are 6 minus 1. 3 2s are 6 minus 1. 5 by 3. Next, 5 2s are 10 minus 3. 7 by 5.
7 2s are 14 minus 5. 7 2s are 14 minus 5. 9 by 7 and so on. ఇక్కడ గమనించండి 5 by 3, 7 by 5, 9 by 7. Odd numbers 5 3, 7 5, 9 7 and so on. Continue. Okay, difference to difference. Again odd numbers. 5 numerator, here denominator 5. Here numerator 7, here denominator is 7. Okay, right now 999 into 2. Okay, 999 into 2 means 1998 minus 997, that is equal to 1001 by 999 denominator. ఓకే, సో ఈ విధంగా మనకు వాల్యూస్ వచ్చాయి. దీంట్లో మీరు గమనించండి, న్యూమరేటర్ డినామినేటర్ అన్నీ క్యాన్సిల్ అవుతూ వస్తుంటాయి. అన్నీ క్యాన్సిల్ అయి వస్తున్నప్పుడు మనకు ఫైనల్గా డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. చూడండి, డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అయితే దీంట్లో రూల్ ఏంటి అంటే, మన వాల్యూ ఫస్ట్ న్యూమరేటర్ ఇక్కడ మనకు 5, నెక్స్ట్ న్యూమరేటర్ 7, నెక్స్ట్ న్యూమరేటర్ 9. ఆడ్ నెంబర్స్ ఇలా వస్తున్నాయి. సో ఇది కూడా ఆడ్ నెంబరే, 1001 కూడా ఆడ్ నెంబరే. సో అయితే ఫైనల్ ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, ఇక్కడ లాస్ట్ న్యూమరేటర్ బై ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. లాస్ట్ న్యూమరేటర్ 1001 బై ఫస్ట్ డినామినేటర్ 3 బ్యాలెన్స్ ఉంటుంది. ఇదే మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని బట్టి మీరు గమనిస్తే న్యూమరేటర్ క్యాన్సిల్ అయింది అంటే, ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిందంటే లాస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంది అని అర్థం. ఓకే, ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయింది అంటే లాస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అట్లాగే లాస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయింది అంటే లాస్ట్ న్యూమరేటర్ వేసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ డినామినేటర్ వేసుకోండి. 1001 by 3 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే వదిలేసుకోండి. అదే ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 minus 1 by 3 into 1 minus 1 by 4 into 1 minus 1 by 5 is so on 1 minus 1 by 100. సేమ్ పైన చూసినట్టుగా కనపడుతుంది కదా, అలాంటిదే ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. ఓకే, మరి దీంట్లో 3 1s are 3 minus 1, 3 1s are 3 minus 1 means 2 by 3 into 4 1s are 4 minus 1, 3 by 4, 5 1s are 5 minus 1, 4 by 5 and so on. 100 1s are 100 minus 1, 99 by 100. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందో చూద్దాం. దీంట్లో ఏమేం క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్. ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అయిందంటే లాస్ట్ మనం ఏం గమనించాలో చూడండి. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిందంటే లాస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిందంటే లాస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంటుంది, ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది. ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అయిందంటే బ్యాలెన్స్ ఏముంటుంది, లాస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, అట్లాగే ఫస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్ ఉంటుంది, లాస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్ ఉంటుంది. మిగతావన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి అని అర్థం. సో అక్కడేమో ఫస్ట్ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిందంటే లాస్ట్ న్యూమరేటర్ బ్యాలెన్స్, ఫస్ట్ డినామినేటర్ బ్యాలెన్స్. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది అంటే లాస్ట్ డినామినేటర్ ఉంటుంది, ఫస్ట్ న్యూమరేటర్ ఉంటుంది. అగైన్ 2 1s are 250s. సో ఆన్సర్ 1 by 50.
క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, క్యాన్సిల్ కాకపోతే వదిలేసేయండి అని చెప్పాను. ఓకే, 1/2 into 3 plus 1/3 into 4 plus 1/4 into 5 plus 1/5 into 6 plus and so on plus 1/9 into 10. సో వాల్యూ ఏమొస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సీరియల్ నంబర్స్ ఉన్నాయి చూడండి, 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 ఇట్లా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ లాస్ట్ ఫ్రాక్షన్ అంతే. ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2 మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/10, దట్స్ ఆల్. అప్పుడు 10 1s are 10 minus 2 1s are 2 by 10 2s are 20. So 8/20, 4 2s are 4 5s are answer 2/5, that's all. ఓకే, సో ఇక్కడ ఇంటూలో ఇచ్చాడు, ఇంటూలో ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్లా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చినప్పుడు కూడా మనకు 2 into 3 3 into 4 4 into 5 5 into 6 ఇట్లా కనపడతాయి నంబర్స్. ఇలా కనపడుతున్నాయంటే ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ అంతే. ఫస్ట్ ఫ్రాక్షన్ 1/2 మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/10. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/30 ప్లస్ 1/42 ప్లస్ 1/56 ప్లస్ 1/72 ప్లస్ 1/90 ప్లస్ 1/110 అని ఇచ్చాడు. మరి ఇందులో ఫస్ట్ ఫ్రాక్షన్ లాస్ట్ ఫ్రాక్షన్ రావాలంటే ఈ ఆర్డర్లో వస్తాయా లేదా చూద్దాం. 1/30ని ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు అంటే 5 6 ప్లస్ 1/42ని 6 7 ప్లస్ 1/7 8 56 ప్లస్ 72ని 1/8 9 ప్లస్ 1/9 10 ప్లస్ 1/10 11 ఇలా డివైడ్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు సీక్వెన్స్ 6 7 8 9 10 ఇలా వచ్చేసినాయి. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ 1/5, లాస్ట్ 1/11. సో 11 1s are 11 minus 5 1s are 5/11 5s are 55, 6/55 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అట్లాగే కనపడుతుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి 2007 క్వశ్చన్. 1/3 అనేది వాళ్ళు ముందు కామన్ తీసుకొని ఇచ్చారు, 1/3 కామన్. ఓకే, ఇక్కడ 1/5 ఇది ఎట్లాగంటే 1.4 కాదు, అక్కడ చదవాల్సింది 1 into 4. ఇక్కడ 4 4 7 7 10 10 13 13 అట్లాగే ఉంది. ఇది 1 into 4 4 into 7 7 into 10 10 into 13 13 into 16 అనే అర్థం. దీంట్లో కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది 1/1 మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/16. ఓకే, 1/3 కామన్. 16 minus 1 1s are 1/16 1s are 16. Okay, 16 1s are 16 minus 1 1s are 1/16 1s are 16. 1/3 common. 16 minus 1 means 15/16. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేయండి, 3 5s. సో 5/16 ఆన్సర్. ఓకే, రైట్. సో ఈ 3 క్వశ్చన్స్ ఒకే మోడల్లో ఉన్నాయి. అయితే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది బ్యాంక్ పిఓస్ 2008లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ 4x plus 5y is equal to 83 and 3x by 2y is equal to 21/22, then what is the value of 5 minus x, y minus x? If 4x plus 5y is equal to 83 and 3x by 2y is equal to 21/22, then what is the value of y minus x? ఓకే, సో దీంట్లో మనకు ఈ వాల్యూ ఇచ్చాడు కదండి, 3x by 2y is equal to 21/22. then 3 ఇక్కడ 7 times పోతే 2 ఇక్కడ 11 times పోతాం.
ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ 7/11 అవుతుంది. సో దీంట్లో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ 7/11. సో మనకు ఎక్స్ వాల్యూ కావాలంటే వై అవతలికి వెళ్తే ఏమవుతుంది, ఇంటూ వై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/11 ఇంటూ వై. ఇది ఎక్స్ వాల్యూ అని అర్థం. ఎక్స్ వాల్యూ 7/11 ఇంటూ వై. నెక్స్ట్ వై వాల్యూ కనుక్కున్నామంటే అప్పుడు మనకేం కావాల్సింది, y minus x. Okay, the given equation 4x plus 5y is equal to 83. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటండి, 4x plus 5y is equal to 83. సో x వాల్యూ 7/11 y, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ y వాల్యూని కనుక్కున్నాం. ఓకే, 4 ఇంటూ x ప్లస్లో 7/11 ఇంటూ y ప్లస్ 5y is equal to 83. Okay, next 4 7s are 28 y by 11 plus 5y is equal to 83. Next 11 5s are 55. 28 y plus 11 5s are 55, y by 11 is equal to 83. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వస్తే 28 ప్లస్ 55, 28 ప్లస్ 55 టోటల్ 83y బై 11 is equal to 83. సో 83 క్యాన్సల్, y is equal to 11. y వాల్యూ ఎంత వచ్చిందండి, 11 వచ్చింది. x is 7 అండ్ y is equal to 11. సో మనకు ఫైనల్గా క్వశ్చన్ ఏమి అడిగాడు, y minus x. y minus x, y means 11, x means 7, that is equal to 4 answer. ఓకే, ఈ విధంగా మనకు ఇచ్చిన ఈక్వేషన్ని బేస్ చేసుకొని xy వాల్యూస్ కనుక్కుందాం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 minus 5/1 plus 1/3 plus 1/2 plus 1/4. ఓకే, సో దీనికి మరి వాల్యూ ఫైండ్ చేయాలంటే మనం ఏ రూల్ ప్రకారం వెళ్తామో చూడండి. సో దీంట్లో ఫస్ట్ బాటమ్ టు టాప్. ఓకే, ద వాల్యూస్ స్టార్ట్ ఫ్రమ్ బాటమ్. సో ఫస్ట్ వాల్యూ బికమ్స్ 4 2s are 8 plus 1 9/4. ఓకే, 4 minus 5/1 plus 1/3 plus 1/, the fraction becomes 9/4. In the 9/4, the numerator, send it to numerator. Here 9/4. Okay, 4 ని న్యూమరేటర్ కి మూవ్ చేయండి. అప్పుడు 9/4 ఏమవుతుందంటే 4/9 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 4 minus 5/1 plus 1/3 plus 1 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 4/9 అవుతుంది. 1 ప్లేస్లోకి 4 వచ్చేస్తుంది. అగైన్ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం తీసుకుంటామంటే ఈ పార్ట్ తీసుకుంటాం. ఈ పార్ట్ ఏమవుతుంది, మూవ్ చేస్తే 9 3s are 27 plus 4 31/9 అవుతుంది. 9 3s are 27 plus 4 31/9. సో ఈ ప్లేస్లో 31/9 వస్తుంది. 4 minus 5/1 plus 1/, ఈ పార్ట్ 31/9. ఓకే, దీంట్లో 9ని న్యూమరేటర్లోకి పంపించండి. 9 send to numerator. Then 4 minus 5/1 plus 9 పైకి వెళ్ళిపోయింది కాబట్టి 9/31. ఓకే, నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి ఈ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని మూవ్ చేసుకుంటాం. మరి దాంట్లోకి వస్తే 31 1s are 31 plus 9 40/31. ఓకే, 40/31. నెక్స్ట్ ఈ ప్లేస్లో 40/31 వస్తుంది.
4 minus 5 by 40 by 31. Again 31 send to numerator. Okay. Next 4 minus 5 into 31 by 40. Next 44 is 160 minus 531s 155 by 40. 160 minus 155 means 5 by 40. Again 5 ones 5 eights, total 1 by 8 answer. ఓకే అండి. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో మనము ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకుంటే మనకు 1 by 8 వస్తుంది. ఓకే. సో ఫస్ట్ 2 plus 1 by 4. 4 2s 8 plus 1 9 by 4. సో 4ని మళ్ళీ న్యూమరేటర్కి పంపించేస్తాం. డినామినేటర్లో 4 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అదేమవుతుంది, అక్కడ 4 by 9 అవుతుంది. అగైన్ ఈ పార్ట్ను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 31 by 9 అవుతుంది. సో ఈ ప్లేస్లో మనం 31 by 9 వేసుకుందాం. అగైన్ 9 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, అది 9 by 31 అవుతుంది. మళ్ళీ ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 40 by 31 వస్తుంది. సో 40 by 31 ఈ ప్లేస్లో 40 by 31, దాంట్లో 31ని న్యూమరేటర్కి మూవ్ చేస్తాం. అప్పుడు 31 into 5 155. ఓకే. సో 160 44 is 160 minus 155 by 40. సో అక్కడ 5 by 40 5 1s 5 8 1 by 8. ఓకే. రైట్. నెక్స్ట్ if 2x by 1 plus 1 by 1 plus x by 1 minus x is equal to 1, then find the value of x. సో దీంట్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్, బట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చి x వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మరి దీంట్లో ఫస్ట్ మనం మూవ్ చేయాల్సింది, క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈ పార్ట్. ఆ పార్ట్ను ఇట్లా మల్టిప్లై చేస్తే 1 minus x 1 is 1 1 minus x plus x 1 minus x into 1 1 minus x. Okay, plus x by 1 minus x 1 minus x 1 1 minus x plus x by 1 minus x. మరి ఈ పార్ట్లో x x క్యాన్సిల్ అయిపోయి మనకు అక్కడ ఏం బ్యాలెన్స్ ఉందంటే 1 by 1 minus x 1 by 1 minus x అనేది ఇక్కడ బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఈ ప్లేస్లో మనం 1 by 1 minus x అనేది నోట్ చేసుకోవాలి. సో ఈ ప్లేస్లోకి 1 by 1 minus x వస్తుంది. సో 2x by 1 plus 1 by 1 minus x, ఈ పార్ట్లోకి 1 by 1 minus x వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో డినామినేటర్ పార్ట్ను మనం న్యూమరేటర్కి మూవ్ చేస్తాం. ఈ డినామినేటర్ పార్ట్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లో 2x by 1 plus 1 minus x న్యూమరేటర్గా ఉంటుంది, బై డినామినేటర్లో 1 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ ఈ పార్ట్ మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అప్పుడు 1 1 1 plus 1 minus x, అప్పుడు ఏమవుతుందంటే 1 1 1 plus 1 minus x by 1. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే మనకు 2 minus x by 1 2 1 plus 1 2 minus x by 1 అని ఇట్లా వస్తుంది. సో ఈ ప్లేస్లో మనం 2 minus x by 1 అనేది నోట్ చేసుకోవాలి. అప్పుడు 2x by ఈ ప్లేస్లో 2 minus x by 1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. దీంట్లో డినామినేటర్ ఏముంది 1. ఈ 1ని పైకి మూవ్ చేస్తే ఇంటూ 1 అవుతుంది. 2x into 1 by 2 minus x is equal to 1. ఓకే, 2 minus xని ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పంపించేసేసాం. అప్పుడు 2 minus x into 1 అవుతుంది. 2x into 1 2x is equal to 1 into 2 minus x 2 minus x. ఓకే, దీంట్లో మనకు కావాల్సింది x వాల్యూ.
అప్పుడు మైనస్ ఎక్స్ యువతలకి వస్తే ప్లస్ ఎక్స్, 2x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఆన్సర్ ఈజ్ 2/3. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 2/3. సో ఇది మనం స్టెప్ బై స్టెప్ డినామినేటర్లో ఉండే వాల్యూస్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ న్యూమరేటర్కి వెళ్ళాలి. సో ఈ విధంగా వెళ్తూ ఉంటే మనకు కావాల్సిన వాల్యూస్ వస్తాయి. రైట్, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2/3. ఓకే రైట్.